ముస్లిం దేశమైన పాకిస్తాన్లో శివనామ స్మరణ మారుమోగుతోంది. సింధ్ రాష్ట్రం ఉమర్ కోట్లోని శివాలయం నిత్యం శంభో శంకర భక్తి గీతాలతో హిందూ వాదాన్ని మోగిస్తోంది. అయితే ఇక్కడే ఓ స్పెషల్ కూడా ఉంది. అదేంటో ఓసారి చూద్దాం. పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రం ఉమర్ కోట్లోని శివమందిరం నిత్యం శంభో శంకర స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధ్ రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్గా పిలుస్తున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు. దేశ విభజన తర్వాత మెజార్టీ హిందువులు భారత్కు వచ్చినా కొందరు అక్కడే ఉన్నారు. సింధ్లోని ఉమర్ కోట్కు ఓ ప్రత్యేకత ఉంది. క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. అలాంటి మైదానంలో ఆవుల్ని పెంచే కాపరి అక్కడ ఉన్న శివలింగాన్ని గుర్తించారు. ఆ మరుసటి రోజు నుంచే పూజలు మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతూ ఉండడం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండడాన్ని గమనించవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. భక్తులకు తగినట్లుగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పాక్లో ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్ కోట్కు ఉంది. ఇక్కడి జనాభాలో దాదాపు 80% వరకు హిందువులే ఉన్నారు. మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతూ ఉంటారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం.